కేసీఆర్ త్యాగాన్ని కేసీఆర్ చేసిన పోరాటాన్ని ఇవ్వడం తక్కువ చేసిన లుచ్చా నా కొడుకు కూడా ఉన్నాడంటే ఏ లుచ్చా నా కొడుకు అని ఈ రాష్ట్రంలో కేసీఆర్ చేసే దీక్షను కానీ కేసీఆర్ పోరాటాన్ని కానీ కేసీఆర్ త్యాగాన్ని కానీ తక్కువ చేసే లుచ్చా నా కొడుకు కూడా ఉంటే వాడు తెలంగాణ ఉద్యోగం గురించి సోయలేనోడన్న కావాలి, తెలంగాణ కడుపులో ఉట్టోడన్న కావాలని చెప్పేసి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు టీడీపీ పట్టుకొని చెప్పి సన్నాసి సిగ్గు లజ్జ ఉంటే ఆ వీడియో చూసుకో. సో రేపేనా నవంబర్ 29 తారీఖు రేపు అనుకుంటా. సో దీక్షా దివస్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో చేస్తుంది, మళ్ళీ చేస్తున్నారు. కేసీఆర్ దీక్ష చేసిన రోజుని వాళ్ళు దీక్షా దివస్గా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ ఒక దుర్మార్గమైన రాజకీయం ఈ తెలంగాణలో లేవనెత్తిరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇగో ఒక గొప్ప పని ఎవరు చేసినా దానికి సంబంధించాలి ఖచ్చితంగా, అది మనం చేసినా ఇంకెవరు చేసినా మన శత్రువు చేసినా. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ రావడంలో ప్రధాన పాత్ర పోషించినది ఈ 4 కోట్ల మంది ప్రజానికానికి తెలుసు. సో అందరం పోరాటం చేసిన అందరిలో మెరుగ్గా పోరాటం చేసింది కేసీఆర్ అనేది అందరూ నమ్ముతారు. ఈ చనిపోయిన 1200 మంది తెలంగాణ అమరవీరులు కావచ్చు, ఆనాడు ఓయూలో విద్యార్థులు కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సబ్బండ వర్గాలు కావచ్చు, తెలంగాణ ఆకాంక్షించి అందరూ కూడా ఆ ఉద్యమం చేశారు. కానీ ఆ ఉద్యమానికి నాయకుడిగా కేసీఆర్ నిలబడ్డాడు. ఆ ఉద్యమ నాయకుడిని పట్టుకొచ్చుకొని సో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అసలు నోరాది బురద కాలువనా లేదు ఆ మూసి కాలువనా నాకు అనిపించింది. అలా తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తూ మాట్లాడుతున్నారు, తెలంగాణ ఉద్యమ నాయకుల్ని అవమానిస్తూ మాట్లాడుతున్నారు. సరే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదో ప్రతిపక్షం ఉన్నారు, వాళ్ళు చేయదలుచుకున్నారు, వాళ్ళ పార్టీ ప్రోగ్రాం వాళ్ళు చేసుకుంటారు. తెలంగాణలో కేసీఆర్ పైన ఉన్న ప్రేమ ఉన్న వ్యక్తులు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు కేసీఆర్ చేసిన దీక్షను. కానీ మీరు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, కష్టం ఉంటే మూసుకొని పండుకోవచ్చు, ఎవడేం కాదనట్లేదు. దీంట్లో ఎవడో బలవంతంగా మీ పైన రుద్ది మీరందరూ దీక్షా దివస్లో పాల్గొనాల్సిందని చెప్పేసి ఎవరు ఇక్కడ చెప్పలే. కానీ మరి కాంగ్రెస్ పార్టీని మహేష్ అన్నకు మరి ఏం పిచ్చులు లేచిందా, మన మసమ్మోరు మీద కూర్చుందా నాకు అర్థం కాలేదు. ఇంత దుర్మార్గమైన రాజకీయం ఉంటుందా? రాజకీయాలు చేస్తాం, అందరం చేస్తాం, కానీ ఇంత చండాలమైన రాజకీయాలు కూడా చేస్తారా? కేసీఆర్ని అవమానిస్తే చాలు అది ఏదైనా సరే అన్నట్టుగా ప్రవర్తిస్తారు. తెలంగాణ తీసుకొచ్చింది కేసీఆర్ దీక్ష కాదట, కేసీఆర్ దీక్షతోని తెలంగాణ రాలేదట. ఇప్పుడు అంతవరకు మాట్లాడాల్సి వస్తే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంది అన్నాడు. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నాడు, దున్నపోతు మీద నీళ్లు పోసుకున్నట్టుగా లేదు, గుడ్డు గుర్రాల పండుదోయినట్టుగా మూసుకొని పండుకున్న సన్నాసి నా కొడుకులు ఇలా పచ్చిగా మాటలు చూస్తే. రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణ ద్రోహి. కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణ బలిదేవతల పార్టీ. 1200 మంది బిడ్డలను బలిగొన్న బలిదేవత కాంగ్రెస్ పార్టీలో ఉన్న సోనియా గాంధీ. అలాంటి ఫోటో గట మరి పాలాభిషేకాలు చేయాలట. కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాలేదట. మీ అందరికీ సోయి ఉన్నదానే? మరి ఈయనకు మనం ఏమైనా సోయి తప్పినా, ఈయన ఏమైనా సోయి తప్పిండా? ఆనాడు మరి ఈయన పార్టీలే ప్రకటించారు కదా కేసీఆర్ దీక్ష చేసినాడు. సో అతి తొందరలో తెలంగాణ ప్రకటిస్తున్నాం, కేసీఆర్ దీక్ష విరమింపాలని చెప్పేసి వాళ్ళే కదా ఊరింది ఆ రోజు. కేసీఆర్ ఆ దీక్ష అట్నే కంటిన్యూ చేస్తే చీరి చింతగారుతారనే భయంతోనే కదా ఆ రోజు తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇంకోటి తెలంగాణ తల్లి సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాలి. సోనియా గాంధీ దయ వల్ల, సోనియా గాంధీ దయ దాక్షిణ్యాల వల్ల తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నాడు మహేష్ అన్న. నేనేమంటున్నా మహేష్ అన్న, సరే సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ వచ్చింది, తెలంగాణ తల్లి అనాల్సి వస్తే మరి బ్రిటిషోని దయాదాక్షిణాల వల్ల భారతదేశం ఏర్పడ్డది. మరి ఆ బ్రిటిషోని తలకాయ పట్టుకొచ్చుకొని రోజు మనం పాలాభిషేకాలు చేద్దామా? ఇది సై అయినప్పుడు అది కూడా సై అవుతుంది కదనే. ఒక అణచివేత నుంచి ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే మరి ఇప్పుడు ఆ కేసీఆర్కి ఆ గౌరవం ఇయ్యనప్పుడు మరి ఈ దేశానికి స్వతంత్రం తేవడానికి బ్రిటిష్ వాళ్ళతో మనం కొట్లాడినాం. వాని దయాదాక్షిణ్యాలతో వచ్చినట్టయితుందా, లేకపోతే మనం పోరాటం చేసి తెచ్చుకున్నాం అనుకుంటున్నావా? మీరు ఏదో చెప్పుకదిరుతారు. ఒక ఆయన పేరు మోహన్ దాసు ఏ దాసు నాకు తెలియదు ఆయన, కానీ మన ఆయనని ఇప్పుడు ఆయనతో మన్ను కూడా కాలేదని చెప్తామా? మరి ఇప్పుడు అంతా బ్రిటిష్ వాళ్ళ దయాదాక్షిణ్యాలు వచ్చింది. మరి భారతదేశానికి తల్లో తండ్రో మరి
బ్రిటిష్ వాడని చెప్పుకునేంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో కూడా ఉందా చెప్పు, మరి అట్లా కూడా చేద్దాం. సిగ్గు లజ్జ అనిపించొద్దే చెప్తుంటే. ప్రజలు ఏమనుకుంటారు, కాగరి చుమ్ముతారని సోయి ఉండొద్దా? సన్నాసి మాటలు మాట్లాడతారు. సో ఇప్పుడు అదే పెట్టిన కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాలే అనే టైటిల్ తీసుకున్నా. సో ఈయన చెప్పేట ఆయన గురించి ఒకసారి ఈ వార్త చూద్దాం. ఫస్ట్ వాళ్ళకి నచ్చిన రాసుకురు, కానీ చాలా మాట్లాడారు. ఇదో బీఆర్ఎస్ ఏకం ముగిసింది అట. దీక్షా దివస్ పేరుతో సెంటిమెంట్ డ్రామా ఆడుతున్నారు. కేసీఆర్ బయటకు వస్తే జనం అసహించుకుంటారు, అందుకే ఆయన ఫామ్ హౌస్ నుంచి రావట్లేదు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది. నిజంగా వీడు ఈ వివేక్ వెంకటస్వామి అనే పేపర్, ఈ V6 వెలుగు పత్రిక నడిపే పేపర్ రాసేటోనికి తెలియదానే తెలంగాణ ఎట్లొచ్చిందో. ఆనాడు సన్నాసి ఎడవనుకున్నాడు. ఇంకోటి ఇక్కడ కేసీఆర్ అన్న పదం రాలే, సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చింది అని రాసిరు, కానీ కేసీఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాలే అన్న పదాన్ని వాడింది రాలే. పెద్ద సెలబ్రేట్ చేసుకోవాల్సింది తెలంగాణ సెంటిమెంట్ అంటాను. సన్నాసుడు నువ్వు తెలంగాణ అనుకుంటున్నావా, ఆంధ్ర అనుకుంటున్నావా? సెంటిమెంట్ అంటాను. బరాబరుగా తెలంగాణ. నువ్వు 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 నీకు 13 రాష్ట్రం అయింది కదా. తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్వే, నువ్వు ఆంధ్రలో పిసిసి ప్రెసిడెంట్ కావు. మహేష్ అన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడు. 4వ పేజీలు రాసిరట. ఇల్లు ఏమైనా డీటెయిల్గా రాసిరు, ఒక్కసారి చూద్దాం. శకం ముగిసింది, దీక్షా దివస్ పేరుతో ప్రజలను మరోమారు మోసం చేసేందుకు బీఆర్ఎస్ కొత్త డ్రామాకి తెరలిపిందని మహేష్ అన్నాడు. కేసీఆర్ బయటకు వస్తే ఇది కాదయా, మనకు కావాల్సిన పాయింట్ కావాలి. 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకం అని అన్నాడు. రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నానని చెప్పి నిమ్స్లో ఫ్లూయిడ్స్ తీసుకున్నారని విమర్శించిండు. ఇందుకు సంబంధించిన ఆధారాలను తెలిపిండు. వాటిని కేటీఆర్ పంపేందుకు సిద్ధం అంటూ పత్రాలు చూపించాడు. బీఆర్ఎస్ నేతలకు చిత్తశుద్ధి ఉంటే అమరవీరులకు నివాళులు అర్పించాలన్నాడు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయాలని నేను ఏది ఇంతసేపు మాట్లాడినో అవన్నీ అక్కడ కవర్ చేసిరా, కింద లోపలేసిరు. మహేష్ అన్న, నీ ముఖ్యమంత్రి ఉండు కదా, నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఒకసారి నువ్వు యాద్ చేసుకో. రేపు పొద్దుగాల కావాలంటే వీడియో పట్టుకొస్తా. కేసీఆర్ త్యాగాన్ని, కేసీఆర్ చేసిన పోరాటాన్ని ఇవ్వడం తక్కువ చేసిన లుచ్చా నా కొడుకు కూడా ఉన్నాడంటే, ఏ లుచ్చా నా కొడుకు అని ఈ రాష్ట్రంలో కేసీఆర్ చేసే దీక్షను కానీ, కేసీఆర్ పోరాటాన్ని కానీ, కేసీఆర్ త్యాగాన్ని కానీ తక్కువ చేసే లుచ్చా నా కొడుకు కూడా ఉంటే వాడు తెలంగాణ ఉద్యోగం గురించి సోయలేనోడన్న కావాలి, తెలంగాణ కడుపులో ఉట్టోడన్న కావాలని చెప్పేసి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు టీడీపీ పట్టుకొని చెప్పి సన్నాసి. సిగ్గు లజ్జ ఉంటే ఆ వీడియో చూసుకో. మానవ జన్మ ఎత్తే, మనిషి పుడితే ఎందుకంటే ఇదే ఇవాళ మీరు ఏదైతే మీ మొనగానిగా చూస్తున్నారో రేవంత్ రెడ్డిని, ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడిండు. నేను చెప్తలేని ఇవి నా సొంత డైలాగులు కావు. ఎవడన్నా తెలంగాణ ఉద్యమాన్ని అవమానించిన, కేసీఆర్ త్యాగాన్ని అవమానించిన వాడు సోయిలేని సన్నాసి అని చెప్పిండు మీ ముఖ్యమంత్రి. అది నిన్నే అంటాడు. ఆ సన్నాసి ఇన్నేళ్ళకి బయటపడదు, నువ్వే అని బయటపడదు. ఇలా ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పిన డైలాగులు, ఆనాడు చెప్పిన సన్నాసి ఇలా బయటపడ్డాడు మహేష్ కుమార్ గౌడ్ రూపంలో. సిగ్గుండదా మాట్లాడే ముందేమన్నా? నేనేం మాట్లాడుతున్నా, నేనేం చెప్తున్నా, నేను మాట్లాడొచ్చా, నేను మాట్లాడరాదా? ఉండాలి కదా, ఇంకిత జ్ఞానం అనేది ఒకటి కావాలి కదా. నీకేమేరక బొచ్చారు కదా, నీకేమన్నా? నువ్వేం బీకినావు? తెలంగాణ ఎడదచ్చినావు, నువ్వు ఎవరివి? నువ్వు ఏడవున్నావు? అసలు అడ్రస్ ఉన్నావు భూమి మీద? దిక్కు దివాళ నేను దివారాగానే నువ్వు నిన్నమన్నా ఏదో కుక్కకు బొక్కేసాడు శ్రీరంగ నువ్వు ఎగురుతాను, తెలంగాణ ఉద్యమాన్ని అవమానిస్తున్నావు. సిగ్గిలేనోడా, 1200 మంది చచ్చిరని మాత్రం సన్నాసోడ మీ సోనియా గాంధీ లేకపోతే సత్తునా? అసలు మీకు అర్హత ఉందా? ఓ కోమరెడ్డి వెంకరెడ్డి లాంటి ఒక పార్టీలో తెలంగాణ కోసం ఒక దీక్ష చేసినోడు మాట్లాడినా సకాలం నువ్వోవనివి, పూరం పోకు, నువ్వు దిక్కుదివా అడ్రస్ లేనివి నువ్వు మాట్లాడొచ్చా? కేసీఆర్ దీక్షను అవమానించిన మొరగాడమైనావా నువ్వు? పిసిసి రాగానే మనం ఏం మాట్లాడుతున్నావు, ఏ సబ్జెక్టు పైన మాట్లాడుతున్నావు, మనం మాట్లాడవచ్చా, మాట్లాడరాదా అని అర్థం ఉండాలి కదా. మీ సోనియా గాంధీ అడుగుపో, మీ రాష్ట్ర ముఖ్యమంత్రి
ప్రస్తుతానికి ఉన్న రేవంత్ అని అడుగుపో చెప్తాడు. మేము రాజకీయ పార్టీగా విమర్శించడం అనేది విమర్శించవచ్చు, కానీ మానవ జన్మెత్తినోనిగా రాజకీయాలను పక్కన పెడితే తెలంగాణ బిడ్డగా 100% కేసీఆర్ గొప్పదానని, కేసీఆర్ త్యాగాన్ని, కేసీఆర్ పోడని ప్రతి ఒక్కరు కీర్తించవలసిందే. రాజకీయంగా కేసీఆర్ 100 లంఘపాలు చేస్తే 100కు 200 విమర్శిద్దాం, కానీ తెలంగాణ ఉద్యమం పైన అవాసులు చెవాసులు పలకాలను చూస్తే తెలంగాణ చీదరించుకుంటుంది, కాకరి చుమ్ముతుంది మీ ముఖం పైన. ఎక్కడ కేసీఆర్కు ప్రజల లోపల సానుకూల ఫలితాలకు అనిపిస్తా భయపడి రేపో మాపో ఎన్నికలని అదురుతోని ఇట్లాంటి పోరంబోకు మాట్లాడితే ప్రజలు చూస్తుంటారు, అన్ని గమనిస్తుంటారు. ఇలాంటి అర్హతలోడు ఒక అర్హతలోడు మాట్లాడినా ఒక సకదానం. నీకేం అర్హతుంది? బొంగుల అర్హత? నువ్వు ఎవరివి? ఏనాడన్నా ఎన్నికల్లో పోటీ చేసినావా? తెలంగాణ జై తెలంగాణ ఏనాడన్నా ఒక బొమ్మ కూడా ఒక ఫోటో కూడా చూడలేదు ఇంతవరకు నేను. ఇలాంటి మాట్లాడేది దద్దమ్మలు. కాకపోతే దమ్మున్న మొనగలని ఎదుర్కోరు రాజకీయంగా 100 పోరాటాలు చేయరి, 100 విమర్శలు చేయరి, కానీ ఉద్యమం గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. నాట్ 1% కూడా మీకు లేదు. సన్నాసులారా, మీరు దద్దమ్మలు కదా, ఆందోళన బూట్లాగిన కుక్కలు కదా మీరు. ఇలా పచ్చే మాట్లాడితే వైఎస్ రాజశేఖర్ అనేటోని, కిరణ్ కుమార్ అనే బూట్లాగిన కుక్కలు ఇలా కాంగ్రెస్ లో ఉన్న నాయకులందరూ ఆనాడు మూసుకొని పండుకున్నారు. అంతో ఇంతో మా కోమరెడ్డి వెంకటరెడ్డి మునగడని చెప్పొచ్చు మేము పచ్చే మాట్లాడితే. మీ అర్హత ఏంది? మీరు మాట్లాడతారు తెలంగాణ ఉద్యమం గురించి? సన్నాసి. ఈయన పొడుగు మాట్లాడుతుండ. ఇంకా రేపు రాస్తారు సిగ్గిదప్పిన కొడుకులు అందరూ. రేపు పేపర్లు ఉన్నాయి కదా, మా రేవంత్ అన్న పేపర్లు ఎగిరి రాస్తారు. రేపు ఎగిరి రాస్తారు, బరాబర్గా రాస్తారు. తెలుసు కదా వాళ్ళ సంగతి మనకు. అది మన మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక అజ్ఞాని, ఒక సన్నాసి మాట్లాడిన మాటలుగా నేను పరిగణిస్తాను. నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కర్మ లేదు మనకు. సోయినోడు మాట్లాడితే అర్థం ఉన్నది. మరి రేవంత్ అని చెప్పిందే ఎగ్జాంపుల్. ఇంకా